హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ క్లాస్. మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A నుంచి చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కదా. ఈరోజు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, జాగ్రత్తగా స్టెప్ వైజ్ నోట్ చేసుకోండి. ఓకే, అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు అసలు క్వశ్చన్ అనేది బాగా అర్థం చేసుకోండి. ఏమి ఇచ్చారు, ఏం సాల్వ్ చేయమంటున్నారు అనేది, అండ్ వాటికి సంబంధించి ఎటువంటి ఫార్ములాస్ అనేవి మనం యూజ్ చేస్తాం అనేది మనకి ఒక క్లియర్ ఐడియా వచ్చిందనుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది చాలా ఈజీ. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఏం చేయాలని. ఏమంటున్నారు? షో దాట్ నన్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఫంక్షన్ x² plus 34x minus 71 by x² plus 2x minus 7 over r lies between 5 and 9 అంటున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే, సపోజ్ ఏదైనా ఒక రియల్ నెంబరు x అనే ఒక రియల్ నెంబర్ తీసుకొని ఈ వాల్యూ అనేది ఫైండ్ చేసామనుకోండి, x² plus 34x minus 71 by x² plus 2x minus 7 ఈ వాల్యూ ఫైండ్ చేస్తే మనకి ఏదో ఒక వాల్యూ వస్తుంది కదా. సపోజ్ అది y అనుకుంటున్నాను అనుకోండి. ఈ వచ్చిన వాల్యూ ఈ వాల్యూ 5 and 9 మధ్యలో ఉండకూడదట. ఓకేనా? ఈ 5 and 9 మధ్యలో వాల్యూస్ ఉంటాయి కదా రియల్ నెంబర్స్, వాటిల్లో ఈ y అనేది ఉండకూడదు అని చెప్పాలి. ఓకేనా? అది మనం ప్రూవ్ చేయాల్సింది. అయితే అది ఏ విధంగా చేస్తాం అనేది చూడండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి ఏబి అనేవి, వీటి మధ్య వాల్యూస్ని ఏ విధంగా డినోట్ చేస్తామమ్మా? వీటి మధ్య వాల్యూస్ని ఓపెన్ ఇంటర్వెల్తో డినోట్ చేస్తాం. ఓపెన్ ఇంటర్వెల్ a, b అని. అదే మనం క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b రాసామంటే అక్కడ మీనింగ్ ఏంటి? ఏబి కూడా ఇంక్లూడ్ అవుతాయని. ఓకేనా? సో ఇప్పుడు మనం 5, 9 మధ్య ఉండకూడదు అంటే ఏంటి? అది ఓపెన్ ఇంటర్వెల్ 5, 9లో ఉండదు అని చెప్పాలి. ఓకేనా? ఓపెన్ ఇంటర్వెల్ 5, 9లో ఉండదు అని చెప్పాలి. అయితే ఏ విధంగా ప్రూవ్ చేస్తామో చూడండి. క్వశ్చన్ అయితే అర్థమైంది కదా. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అనేది ఈ 5 and 9 మధ్య ఉండకూడదు అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేస్తామంటే, మనం ఆ వాల్యూని y అనే అనుకుందాం. x² plus 34x minus 71 by x² plus 2x minus 7ని ఏమనుకుంటున్నాను? y అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే ఈ y ఉందో, ఈ y అనేది ఈ 5 and 9 మధ్య ఉండదు అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ సింప్లిఫై చేద్దాం ఈ ఈక్వేషన్ని. సింప్లిఫై చేసి ఈ ఫామ్లోనికి తీసుకొద్దాం. ax² plus bx plus c. ఓకేనా? ఈ ఫామ్లోనికి తీసుకొద్దాం. ఓకే, చూడండి ఏ విధంగా చేస్తున్నానో. x² plus 34x minus 71, అండ్ ఇక్కడ డినామినేటర్లో ఇది డివైడ్ చేస్తుంది కదా. RHS సైడ్ వెళ్తే ఏమవుతుంది? y ఇంటూ x² plus 2x minus 7 అవుతుంది. ఓకే, సింప్లిఫై చేయండి ఏమవుతుంది? x² plus 34x minus 71, అండ్ ఇక్కడ yతో మల్టిప్లై చేయండి. y ఇంటూ x² ప్లస్ y ఇంటూ 2x 2yx, y ఇంటూ -7 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతుంది? ఇప్పుడు ఈ RHSలు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, ఈ RHSలో ఉన్న ఈ టర్మ్స్ అన్నీ కూడా LHS వైపు తీసుకురండి. ఓకేనా? ఏమవుతుంది? x² ప్లస్ 34x minus 71 yx² అనేది ఇక్కడ ప్లస్ టర్మ్, LHS వైపు వస్తే ఏమవుతుంది? -yx². నెక్స్ట్ ప్లస్ 2yx అనేది ఏంటి? -2yx అవుతుంది. నెక్స్ట్ -7y అనేది ప్లస్ 7y అవుతుంది, ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇప్పుడు x² టర్మ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. x² మైనస్ yx². ఇక్కడ ఈ x²ని 1 ఇంటూ x² అని రాయొచ్చు కదా. 1 ఇంటూ 1తో మల్టిప్లై చేస్తే అదే టర్మ్ వస్తుంది. సో ఇక్కడ x² కామన్ తీద్దాం. ఈ 2 టర్మ్స్లోంచి x² తీసేస్తే ఇక్కడేముంటుంది? 1 ఉంటుంది. ఇక్కడ x² తీస్తే -y ఉంటుంది. 1 - y ఇంటూ x².
నెక్స్ట్ ఏంటి 34x మైనస్ 2yx. ఈ రెండిట్లో x కామన్ తీయండి. ఏమవుతుంది 34 మైనస్ 2y ఇంటూ ఎక్స్. ఇంకా మిగిలినవేంటి 7y మైనస్ 71. ఇదొక టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ చూడండి, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉందా? ఓకే, సో ఫామ్లో ఉంది కాబట్టి కంపేర్ చేద్దాం. ఓకే, కంపేర్ విత్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకేనా? సో కంపేర్ చేస్తే x² కోఎఫిషియంట్ ఏ అవుతుంది. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏముంది 1 మైనస్ y ఉంది. అంటే ఏ వాల్యూ ఏమవుతుంది a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ y. నెక్స్ట్ x కోఎఫిషియంట్ ఏమవుతుంది b అవుతుంది. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది 34 మైనస్ 2y. అంటే b ఏమవుతుంది b ఈక్వల్ టు 34 మైనస్ 2y అయ్యింది. నెక్స్ట్ అదేవిధంగా c అనేది కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది c ఈజ్ ఈక్వల్ టు 7y మైనస్ 71. ఏబిసి వాల్యూస్ వచ్చాయి. ఇంతవరకు క్లియర్గా ఉందా? ఓకే, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని y అనుకొని సింప్లిఫై చేసి ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లోకి తీసుకొచ్చాను. తర్వాత ఏబిసి వాల్యూస్ వచ్చాయి. ఓకే, ఇంకా మనకి క్వశ్చన్లో ఏం తెలుసు? క్వశ్చన్లో మనకి ఇంకేం తెలుసు అంటే రియల్ నెంబర్ సెట్ ఇచ్చారు. ఈ రియల్ నెంబర్ ఏది రియల్ నెంబర్ ఎక్స్ అనేది. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్లో మనం ఏ రియల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా సరే వచ్చిన వాల్యూ కదా, ఈ 5 and 9 మధ్య ఉండదని చెప్పాలి. అంటే ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ రియల్ నెంబర్ అని ఇచ్చినట్టు. ఇప్పుడు ఆ పాయింట్ యూజ్ చేసుకొని మిగిలిన ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకేం తెలిసింది, సిన్స్ ఎక్స్ ఈజ్ రియల్ అని తెలిసింది. ఎక్స్ అనేది ఏంటమ్మా, ఎక్స్ అంటే ఇక్కడ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రటిక్ ఈక్వేషన్ అని. ఓకేనా, ఏదైనా క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఈ విధంగా ఉందనుకోండి ax² ప్లస్ bx ప్లస్ c అని. సో ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి ఏమవుతాయి, ఎక్స్ యొక్క వాల్యూసే రూట్స్ అవుతాయి. ఓకేనా, సో ఆ విధంగా ఇక్కడ ఎక్స్ అనేది రియల్ ఇచ్చారు అంటే మీనింగ్ ఏంటమ్మా, రూట్స్ అనేవి రియల్ అని. ఓకే, రూట్స్ రియల్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కండిషన్ చూడండి, ఆల్ఫా బీటా ఆర్ రియల్. ఇక్కడ ఆల్ఫా బీటా అనేవి ఏంటి రూట్స్ ఆఫ్ ది క్వాడ్రటిక్ ఈక్వేషన్. అంటే రూట్స్ అనేవి రియల్ అయినప్పుడు డెల్టా ఏమవుతుంది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. రూట్స్ అనేవి రియల్ అయినప్పుడు డెల్టా ఏమవుతుంది గ్రేటర్ దెన్ 0. కానీ ఇక్కడ రూట్స్ అనేవి ఈక్వల్ అవుతాయా లేదా డిస్టింక్ట్ అనేది తెలీదు. డిస్టింక్ట్ అంటే ఏంటి నాట్ ఈక్వల్ అని. సో మనకి రూట్స్ ఈక్వలా నాట్ ఈక్వలా తెలీదు. ఈక్వల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. కాబట్టి ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది డెల్టా ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? రూట్స్ అనేవి రియల్ కాబట్టి డెల్టా అనేది గ్రేటర్ దెన్ 0 తీసుకున్నాం. ఒకవేళ రూట్స్ ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంటే డెల్టా ఏమవ్వాలి 0 అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏం తీసుకున్నాం, డెల్టా అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. డెల్టా అంటే ఏంటి, డెల్టా అంటే ఏంటంటే డెల్టాని డిస్క్రిమినెంట్ ఆఫ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అంటారు. ఈ డెల్టా యొక్క వాల్యూ అనేది ఏ విధంగా ఉంది అంటే b² మైనస్ 4ac. ఇప్పుడు ఈ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏమవుతుంది, డెల్టా అంటే ఏంటి b² మైనస్ 4ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అండ్ ఇక్కడ మనకి abc 3 వాల్యూస్ తెలుసు కదా. ఏం తెలుసు, ఏ అంటే ఏంటి, ఏ అంటే 1 మైనస్ వై. ఏ అంటే ఏంటి 1 మైనస్ వై. మరి బి అంటే వాల్యూ ఏంటి, బి అంటే 34 మైనస్ 2y. 34 మైనస్ 2y. సి అనేది ఏంటి చూడండి, సి అనేది 7y మైనస్ 71. 7y మైనస్ 71. ఇప్పుడు ఈ ఏబిసి వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది b². బి అంటే ఏంటి 34 మైనస్ 2y హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1 మైనస్ వై ఇంటూ సి. సి అంటే 7y మైనస్ 71 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈక్వేషన్ని సింప్లిఫై చేయండి. ఏమవుతుంది, ఇక్కడ 34 2yలోంచి 2 కామన్ తీయండి. ఇంకేముంటుంది 17. 2 17s 34 కదా, మైనస్ 2 కామన్ తీస్తాం y ఉంటుంది హోల్ స్క్వేర్
మైనస్ 4 ఇంటూ 1 మైనస్ వై ఇంటూ 7y మైనస్ 71 చేయండి. ఫస్ట్ 1తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 1 ఇంటూ 7y మైనస్ 1 ఇంటూ 71 మైనస్ y ఇంటూ 7y ఏమవుతుంది? మైనస్ 7y స్క్వేర్ అవుతుంది. మైనస్ y ఇంటూ మైనస్ 71 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 71y. ఈ వాల్యూ ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ ఫస్ట్ అంటే 17 స్క్వేర్ అంటే 289 ప్లస్ బి స్క్వేర్. బి అంటే వై స్క్వేర్ మైనస్ 2 ఏబి. 2 ఇంటూ ఏ 17 కదా, ఏమవుతుంది? 34 బై. ఓకే, మైనస్ 4 ఇంటూ ఇక్కడ 7y ప్లస్ 71y ఏమవుతుంది? 78y మైనస్ 71 మైనస్ 7y స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 2 టర్మ్స్లోని 4 అనేది కామన్ ఉంది కదా, ఈ 4 అనేది కామన్ తీయండి. ఏమవుతుంది? 4 కామన్ తీస్తే 289 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 34y. నెక్స్ట్ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? మైనస్ 78y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 71 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7y స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇంకా సింప్లిఫై చేయండి. 4ని ఇటు ఆర్హెచ్ఎస్ వైపు పంపించండి, 0 అయిపోతుంది. ఇంకా మిగిలింది ఏంటి? వై స్క్వేర్ టర్మ్స్ యాడ్ చేయండి. వై స్క్వేర్ ప్లస్ 7y స్క్వేర్ ఏమవుతుంది? 8y స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 34y మైనస్ 78y ఏమవుతుంది? మైనస్ 112y. నెక్స్ట్ 289 ప్లస్ 71 ఏమవుతుంది? ప్లస్ 360 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇక్కడ అగైన్ 8 కామన్ తీసేయండి. 8 కామన్ తీస్తే ఏమవుతుంది? 8 ఇంటూ వై స్క్వేర్ మైనస్ ఇక్కడ 8 తీసేసానంటే ఎంత వస్తుంది? 14. 8 14s 112 కదా, 14y ప్లస్ 845 360 ఈక్వల్ టు 0. ఇప్పుడు 8ని ఈక్వల్ టు కాదు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 8 అనేది ఆర్హెచ్ఎస్ వైపు పంపించండి. ఏముంటుంది? వై స్క్వేర్ మైనస్ 14y ప్లస్ 45 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే ఇక్కడ 1 ఉన్నట్టు కదా, వై స్క్వేర్ అంటే 1 ఇంటూ వై స్క్వేర్ 1 45. 1 ఇంటూ 45 అంటే ఏంటి? 45. 45ని ఇంకే విధంగా రాయొచ్చు? 9 ఇంటూ 5. 9 ప్లస్ 5 చేస్తే ఏమవుతుంది? 14 వస్తుంది. కాబట్టి ఇక్కడ వై స్క్వేర్ మైనస్ 14yని ఏం రాయొచ్చు? 9 ప్లస్ వై ఇంటూ వై ప్లస్ 9 ఇంటూ 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ వై స్క్వేర్ మైనస్ 9y మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ 5y ప్లస్ 9 ఇంటూ 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు వై స్క్వేరు మైనస్ 9y, వై కామన్ తీస్తే ఏమవుతుంది? వై మైనస్ 9. నెక్స్ట్ మైనస్ 5y 9 ఇంటూ 5లోంచి మైనస్ 5 కామన్ తీస్తే వై మైనస్ 9 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండిట్లో వై మైనస్ 9 అనేది కామన్ తీయండి. వై మైనస్ 9 ఇంటూ వై మైనస్ 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది? వై మైనస్ 5 వై మైనస్ 9 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకే, ఇక్కడ మనం ఈ థీరం యూజ్ చేస్తాం. ఈ థీరం ఏంటంటున్నారు? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 హ్యాస్ రియల్ రూట్స్ ఆల్ఫా అండ్ బీటా విత్ ఆల్ఫా లెస్ దెన్ బీటా. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ అనేవి ఉన్నాయి. ఆ 2 రూట్స్ ఏ విధంగా ఉన్నాయట? ఆల్ఫా లెస్ దెన్ బీటా అయ్యే విధంగా. సో అప్పుడు ఏమవుతుంది? ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా అయినప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ రెండిటికి కూడా ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. ఓకే, అదే ఫర్ ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అయినప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ అనే వాటికి సేమ్ సైన్ ఉంటుంది. ఓకే,
అయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే y² మైనస్ 14y ప్లస్ 45 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఉంది. అంటే ఇక్కడ ఇది ఏ విధంగా ఉంది, ax² ప్లస్ bx ప్లస్ c అనేది గ్రేటర్ దెన్ 0. అండ్ ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, a ఈక్వల్ టు 1 కూడా గ్రేటర్ దెన్ 0. అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఏ రెండు కూడా ఏంటి, పాజిటివ్. రెండు కూడా సేమ్ సైన్ ఉన్నాయి. రెండు సేమ్ సైన్ ఉన్నప్పుడు రూట్స్ యొక్క వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి, ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా, ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అయ్యేటట్టు. అయితే ఇక్కడ మనకి y-5 y-9 రెండు వచ్చాయి. సపోజ్ ఆల్ఫా ఈక్వల్ టు 5 బీటా ఈక్వల్ టు 9 తీసుకుంటే ఇక్కడ ఆల్ఫా లెస్ దెన్ బీటా అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ వాల్యూస్ అనేది ఏ విధంగా ఉంటాయి, y లెస్ దెన్ ఆల్ఫా అంటే 5 ఆర్ y గ్రేటర్ దెన్ బీటా అంటే 9. ఓకేనా, ఈ విధంగా ఉంటేనే కదా ఈ రెండు కూడా పాజిటివ్ సేమ్ సైన్ ఉంటాయి. అర్థమైందా, అంటే ఇక్కడ y అనేది లెస్ దెన్ 5 అవుతుంది అండ్ y అనేది గ్రేటర్ దెన్ 9 అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు, దేర్ఫోర్ y డస్ నాట్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 5,9. అంటే y అనేది ఈ రెండిటి మధ్య కూడా ఉండదు. ఇదే కదా ప్రూవ్ చేయాలి. సో y అనేది ఈ టూ వాల్యూస్ మధ్య ఉండదు అని ప్రూవ్ చేసాం. ఓకే, సో హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, ప్రూవ్ చేసాం కదా. సో మనం ఇక్కడ ప్రాబ్లం అనేది ఏ విధంగా చేసామమ్మా, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెషన్ని ఫస్ట్ y అని అనుకున్నాం. y అనుకున్న తర్వాత మనం చేసిన స్టెప్ ఏంటి, ఆ ఈక్వేషన్ని సింప్లిఫై చేసి ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లోకి తీసుకొచ్చాం. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఏబిసి వాల్యూస్ తెలిసాయి అండ్ ఎక్స్ అనేది రియల్ కాబట్టి కండిషన్ ఏమైంది, డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయింది. డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ యూజ్ చేస్తే అగైన్ మనకి ఈక్వేషన్ అనేది ay² ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో వచ్చింది. సో ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకి y వాల్యూస్ వచ్చాయి. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చారో ఆ వాల్యూ అనేది 5, 6 మధ్య ఉండకూడదు. ఓకే, y అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు 5, 6 అని ప్రూవ్ చేసాం. ఓకేనా, సో స్టెప్ వైజ్ నీట్గా సాల్వ్ చేసుకుంటూ రండమ్మా, మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఒక 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు ఆన్సర్ చేయగలరు. అండ్ ఇది 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మరికొన్ని 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అండ్ ఆల్రెడీ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడం జరిగింది. ఎవరైనా వీడియోస్ చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, వెళ్ళి చూడొచ్చు. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.